అబౌవ్ యావరేజ్ అన్న, అబౌవ్ యావరేజ్ అన్న. సో యావరేజ్ ఫ్యాన్స్ కాబట్టి ఇంకేం చెప్పుకుంటాం. సో కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి బాగుంది అండ్ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక ఎమోషనల్ బిట్ బాగుంది తప్ప మిగతా ఎక్కడ అంత లేదు, చెప్పుకోవడం కూడా ఏం లేవు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ అంటే హీరోయిన్స్, అసలు స్టోరీకి స్టోరీకి సంబంధం లేకుండా అంత ల్యాగ్ పెట్టుకొని అంత రొమాంటిక్ అవసరం లేదు. ఏదో మారుతి గారు పెట్టాలి కమర్షియల్గా వాడుకోవాలని వాడుకున్నారు తప్ప సినిమాకి అవసరం లేని రొమాంటిక్ ట్రాక్స్ అవన్నీ. అంటే వాళ్ళు ప్రమోషన్లు అయినా లేదంటే ఈవెంట్స్లో అయినా సరే చాలా లేపారు. ఓల్డేజ్ గెటప్లో థియేటర్లో శవాలు వేస్తాయి అన్నారు, లాస్ట్కి థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవుతారు, అది నో డౌట్ అసలు. అండ్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే జోకర్ గెటప్ ట్రై చేశారు, అది సర్ప్రైజ్లా థియేటర్లో పెట్టుంటే లాస్ట్లో పెట్టుంటే బాగుంటుంది, కానీ ట్రైల్లో పెట్టేసి లాస్ట్కి వచ్చేసరికి అది ఎలా అనిపించింది అంటే మీరు అందరూ జోకర్లు మేము 90mm ప్రార్థించున్నాను అనిపించింది తప్ప పెద్ద వర్కౌట్ అయితే కాదు. అది పార్ట్ 1 అవసరం లేదు, పార్ట్ 2 ఎందుకు ఇంకా చాలా వరకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఫైట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ డూప్లికేట్ లాగేసి అనిపించింది. అండ్ ఇంకోటి కొన్ని సీన్స్ ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు నది దగ్గర లాస్ట్ క్లైమాక్స్ ఉంటుంది, అది కూడా విఎఫ్ఎక్స్ పెట్టేసి లాగేసి అనిపించింది, చాలా చిరాగా అనిపించింది. బట్ ఏంటంటే ఆయన ఎనర్జీ ఏదైతే ఉందో ఆయన కామెడీ టైమింగ్ అయితే ఉందో దాని వరకు తప్ప సినిమాలు పెద్ద ఏం లేదు. అది ఎక్స్పెక్ట్ చేస్తారండి, లేదంటే ఇంట్లో కూర్చొని. మారుతి అన్నది ఖచ్చితంగా ఒక పాన్ ఇండియా డైరెక్టర్గా డెఫినెట్గా అవుతారు ఆయన. ఎందుకంటే ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత మళ్ళా మనకి బుజ్జిగాడు సినిమా ఇలాంటి సినిమాల్లో ఇలా ఏక్ నిరంజన్ ఇలాంటి సినిమాల్లో ఎలాంటి అయితే కామెడీ వర్జన్ ఉందో అలాంటి కామెడీ వర్జన్ చూపించారు. అట్ ద సేమ్ టైం లాస్ట్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా బాగా చేశారు. 20-25 minutes లాస్ట్ యాక్షన్ సీన్స్ మాత్రం చాలా హైలైట్ ఉన్నాయి సినిమాకి. అండ్ సంజయ్ దత్ గారు కూడా చాలా బాగా చేశారు. కమింగ్ అప్ ఎవ్రీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. బట్ ఓవరాల్ వీళ్ళందరినీ డామినేట్ చేసే ప్రతి ఫ్రేమ్లో కూడా ప్రభాస్ గారు ఖచ్చితంగా నిల్చుంటారు. సో పాన్ ఇండియా ఇది తెలుగు స్టేట్స్లో ఆల్రెడీ ఇది బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ డెఫినెట్గా. సో సినిమా అయితే సూపర్ ఉంది. యా షూర్. ప్రభాస్ గారి సినిమా అండి, అన్నీ నచ్చుతాయి. ఏంటండి లేదు, డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, ఇట్స్ ప్రభాస్ మూవీ, ప్లీజ్ వాచ్ ఇట్, యూ విల్ ఎంజాయ్. ప్రభాస్ ఫ్యాన్ ఒకటి చెప్పాలంటే ప్రభాస్ యాక్టింగ్ కోసం ఉండి మారుతున్న నమ్ముకొని పోయారు అనుకో బిస్కెటే. ఇంకొకసారి ఇట్లాంటి సినిమాలు తీయకుండా వాళ్ళకి నచ్చింది ఒకటి ఏంటంటే ఫ్యాన్స్కి ఏమి కావాలో తీసుకుంటే బెటర్ బ్రో. ఈ సైన్స్ ఫిక్షన్ అది అని చెప్పి మారుతికి కొంచెం అని ఉండాలి. ఇప్పటికెళ్ళి సినిమాలు బంద్ చేసి వండుకుంటే బెటర్ ఇంకా లైఫ్లో. మాత్రం అస్సలు బాగాలేదు, ఇంకోసారి మారుతి సినిమాలు చేయకపోతే బాగుంటుంది. కథలో లేదు, ప్రభాస్ ఒక్కడే ఉన్నాడు, అంతకుమించి ఇంకేం లేదు. ప్రభాస్ చూడండి ఏం బాలేదు, అసలు బాలేదు. అంత పెద్ద పోవాలి ఇప్పుడే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి పక్క. క్యారెక్టర్ ఉంటుంది, ఆమె క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ పెట్టారు. ఇది ఒక సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒకటే చెప్తున్నా, ప్రభాస్ అన్న కెరియర్లో ఇటు సినిమా బ్లాక్ బస్టర్ మూవీ చెప్తున్నా. ప్రభాస్ అన్న బాహుబలి ఎంత ఇట్టు కొట్టిందో ఇది ఒక మళ్ళా రాజసాబ్ కూడా అంత మంచి సినిమా అని చెప్పొచ్చు. ఇది ఒక మంచి సినిమా. ఇక్కడ తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు అన్న. రాజసాబ్ అన్నాం కానీ రాజసాబ్ దగ్గర టైటిల్ తీసిండు. ఇది వరల్డ్ ప్రపంచంలో రికార్డు కొడుతుంది, కొట్టి చూపిస్తుంది. ఎక్కడికో తీసుకుపోయిన సినిమా ఆడితేనా యాడ్సప్. నీ సినిమా మాత్రం ఇచ్చి పడేసినామన్నా. నువ్వు ఎంత కష్టపడో కష్టం ఫలించింది. మారుతున్నా ఎక్కడికో తీసుకుపోయినా ఇక్కడికి తెచ్చినావు. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్. అట్లా అన్నది హ్యాండిల్ అని కాదు, కథ ఎలా ఉందో స్టోరీ దగ్గర తీసుకుపోయినా తప్పు లేదు. తీసుకోపోవడమే గ్రేట్. ఇంకా ముచ్చట వేసింది సంగతి, ఆ విషయాలు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ ఓన్లీ లుక్స్ మన ఆయన యాటిట్యూడ్ బాగుంటే బాగోదు కదా. సినిమా 3 గంటల సేపు మనం ఎంకరేజ్ చేయాలి, స్టోరీ ఉండాలి, స్క్రీన్ ప్లే ఉండాలి. సో నా వరకు చూసుకుంటే దాని వరకు డిసప్పాయింట్ అయ్యాను నిజంగా. అన్న రేటింగ్ వరకు వద్దు, ఆయన ఫ్యాన్ కాబట్టి నిజంగా బాధ చేస్తున్నా, అది ఒకటి చెప్పగలను. థ్యాంక్ యూ. సినిమాని
కంప్లీట్ ఆఫ్ ట్రాక్ టోటల్ డైరెక్టర్ ఫాల్ట్ 100% డైరెక్టర్ ఫాల్ట్. మారుతి గారు స్క్రీన్ ప్లేలో చాలా పెద్ద బ్లండర్. అంటే ముగ్గురు హీరోయిన్లను ఎందుకు పెట్టుకున్నారు మీరు? అనవసరంగా స్టోరీని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. పాటలు ఎందుకు ఇలాంటి స్టోరీలో నాకు అర్థం కావట్లేదు. పాటలు లేకుండా అంటే ఇంకోటి పార్ట్ 2 లేకపోతే మీరు సినిమా తీయరా? ఇంకా అందరు డైరెక్టర్లకు అడుగుతున్నాయి, ఇది పార్ట్ 2 లేకపోతే మీరు సినిమా తీయరా? అక్కడ లేదు, స్పేస్ లేదు, ఇరికిచ్చాడు పార్ట్ 2 ఇరిగిచ్చాడు. ఆ లాస్ట్లో జోకర్ గెటప్ వేసుకొని పార్ట్ 2 అని వచ్చింది అంతే. మేం పెద్ద పుష్పాలం తెలుసు కదా మీకు, అది బేసిక్గా మేము సినిమాకి వచ్చి మేము హిప్నాటిక్గా ఫీల్ అయ్యి చాలా బాగా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాం. అది మారుతి గారికి అదే చెప్పా కదా, టికెట్లు బుక్ చేసుకొని అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళిపోండి, లేకపోతే ఫుల్ మీల్స్ మీతో పాటు చేయడానికి వస్తారు. మరి మీరు భోజనాలన్నీ అంతమందికి పెట్టగలుగుతారో లేదో తెలియదు నాకు. అది మీరు ఎలా హ్యాండిల్ చేసుకుంటారో చూసుకోండి. మరి అదే వచ్చాడు కానీ ప్రపంచం మిస్టేక్ లేదు. మిస్టేక్ అంతా మారుతుంది. అడ్రస్ మనం చెప్పాడు, కొండాపురం 71 ఎంతో చెప్పాడు పిల్లర్ నెంబర్. లొకేషన్ పెట్టు, నువ్వు లొకేషన్ పెట్టు చెప్తాను, వచ్చి మేము మాట్లాడతాను నీ దగ్గరికి. ఏం చేసావా సినిమా? ఒక పాన్ ఇండియా స్టార్ నీకు అప్పు చెప్తా పప్పుని చేసావు. ఇక్కడ ఒక పాన్ ఇండియా స్టార్తో సినిమా తెలియదు, ఎలా తెలియవు? పాన్ ఇండియా స్టార్ సినిమా ఎలా ఉండాలా? సలారం, బాహుబలి, కలికి ఏ రేంజ్లో తీసుకున్నావు? అవతలాడు వాడుకోలేదా? నువ్వేం వాడుకున్నావు? నువ్వు ఏదైనా వాడుకున్నావు? నువ్వు ప్రభాసం వాడుకుని నీకు చేత కాదు. మళ్ళీ పెద్ద హీరోలతో నువ్వు సినిమా తీయడం ముందుకు లైన్ కడతావు. ఏందయ్యా? అందుకని సినిమా కోసం రావట్లేదు. మారుతి గారు ఇది మాకు అసలు నచ్చలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, అనదర్ ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. సినిమా అంతంత మాత్రం అనిపించింది, కానీ ప్రభాస్ లుక్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్ వరకు ఓకే. ఇంటి అడ్రస్ ఇచ్చిండు. సినిమా ఏమైనా బాగోకపోతే రమ్మని. సినిమా నిజంగా బాగోలేదు భయ్యా, మేము అనుకున్నాం నిజంగా సినిమా బాగోపోతే నువ్వు డేట్ ఇంటి అడ్రస్ ఇవ్వ కదా, బాగుంది కాబట్టి ఇంటి అడ్రస్ ఇచ్చావు మేము అనుకున్నాం. కానీ ఈ సినిమా అప్పుడు అనుకున్న ఆడియో ఫండ్స్లో నువ్వు ఎంత నమ్మకం మీద చెప్పావంటే ఈ సినిమాలో జనాలను రప్పించుకోవడానికి మాత్రమే చెప్పావు. సినిమాలో ఏమీ లేదు, అంతే. సినిమాలో అయితే ఏమీ లేదు భయ్యా. ప్రభాస్ అన్న 6 అడుగులు కట్అవుట్ మాత్రం ఉందన్న, వేరేది ఏమీ లేదు. సినిమా ప్రభాస్ కోసమే చూడాలి. హీరోయిన్ కూడా ఏం హీరోయిన్ పెట్టాడన్న, అసలు ప్రభాస్ అని సూట్ అవ్వలేదన్న హీరోయిన్ కూడా. అంటే రెమ్యునరేషన్ తక్కువ చేసుకుందని పెట్టిందో ఏమో తెలియదు, కానీ ప్రభాస్ అన్నికి పర్ఫెక్ట్గా కావాలి. వదిన అనుష్కని పెట్టండి భయ్య, ఈ సినిమాలో బాగుంటుంది. ఎన్నిసార్లు పెట్టినా చూస్తాం అనుష్కని. అది అలాంటి సినిమా హీరోయిన్ పెట్టండి భయ్య. ఏ హీరోయిన్ పెట్టారు భయ్య అసలు సినిమాలో? ప్రభాస్ అని కట్అవుట్ ఏంటి, పక్కన నిలబడిన అమ్మాయిలు ఇదేంటి చెప్పండి? అసలు ఏం బాగున్నారు హీరోయిన్ కూడా అంతే, అదే చెప్తాం. ప్రభాస్ ప్రాణం పెట్టేశాడండి. ప్రభాస్ చాలా బాగా చేశాడు. ఆ కామెడీ టైమింగ్, డ్యాన్స్, గ్లామర్, అబ్బో బాగుంది, చాలా బాగుంది. హీరోయిన్స్ చెప్పాలంటే బ్యూటీ మన వీక్నెస్. ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని ఎస్ అంటే బ్యూటీని మనం కామెంట్ చేయలేము, ఎప్పుడు పార్షియాలిటీ ఉంటుంది. సో హీరోయిన్స్ వచ్చి ఏం మాట్లాడడం. బాగుంది, ఇట్స్ ఫైన్. It's not great, it's not bad also. It's in the middle. ఇది హారర్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ ఫ్యాంటసీ అడ్వెంచర్ genre. I won't say they made a mistake because I'm not the one to comment on it. కానీ హారర్ అని అయితే వెళ్ళకూడదు. అలా ఏం లేదండి. ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు సేమ్ అడ్వెంచర్ అనిపించిందండి. ఎందుకంటే హౌస్ అంటున్నారు, హౌస్ లోపలికి అంటున్నారు, వాట్ ఎవర్ దే ఫేస్ అంటున్నారు. సో నార్మల్ డిజ్నీ ట్రోప్ అది. నో స్టోరీ ఐ వుడెంట్ సే ఇస్ రొటీన్. సెకండ్ హాఫ్ ట్విస్ట్ అంత గుర్తుండిపోయేలాగా. గూస్ బంప్స్ అయితే కొన్ని మూమెంట్స్ ఉన్నాయండి. ఇట్స్ ప్రభాస్. మారుతి గారు మూవీ నచ్చుకుంటే పార్క్ వచ్చామన్నారు కదా, ఏం చెప్తారు ఆ కామెంట్స్ మీద? ఆ విధంగా ఉందా మూవీ? I wouldn't go. Yeah. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు భయ్యా? పికప్ అబ్బాయి Two. అవన్నీ చెప్పు. Yeah. Yeah. ప్రభాస్ అన్న కోసమే 2 ఇచ్చా. Yeah, 3 hours I wouldn't say is worth. డాన్స్ చేస్తే అంటాం ఫుల్ బాజా సాబ్, ఇప్పుడు చూసినారు రాజా సాబ్. బ్రో ఒకటే చెప్తావో, సినిమా చూసిన తర్వాత పడతాము దేవుడికి ఆరతి. సినిమా డైరెక్టర్ మారుతి. బ్రో నా ఫ్రెండ్ పేరు అమాని, సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమాన్. నిజంగా చెప్తున్నా మాస్ బీటీఎం కొట్టాడు అన్నట్టు. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ బాగా చూపించాడు తమన్ గారు. నిజంగా ఎలివేషన్స్
నిజంగా సంజయ్ దత్ గారు ఆ క్యారెక్టరైజేషన్ కానీ, జరీనా వైబ్ గారు కానీ, మన ప్రభాస్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన హీరోయిన్ మల్లిక మోహన్ గారి క్యారెక్టర్ కానీ, నీతి గారి క్యారెక్టర్ కానీ బాగా ఇరగదీశారని చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్కి వచ్చేసరికి ఒక ఎత్తు ఉంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఒక ఎత్తు ఉంది. సూపర్ ఉందన్న, సూపర్ సూపర్ ఉందన్న. ఎలా ఉంది? బాగుంది. క్లైమాక్స్ సూపర్. భయపడతారు, అది దయ్యాలకు సంబంధించిన సీన్ అని చాలా మంది భయపడతారు అంటారు, కానీ నేనైతే ఎక్కడ భయం అనిపించలే. ఒక చిన్నపిల్లలు కూడా భయపడాడు. ఇందులో ముఖ్యంగా మారుతి గారు ఈ సినిమాని ఒక ప్యాన్ ఇండియా, ఒక వజ్రం లాంటి హీరో దొరికిండు. ఎవరికి? మన మారుతి గారికి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో తొందరపాటులో పెద్ద సినిమా తీద్దాం అనుకుంటు, కానీ లాస్ట్కు ఆయన ప్రభాస్ అన్నని హ్యాండిల్ చేయలేకపోయాడు. అది ఏం లేదు, అమ్మ తోడు. నేను ఆ ఫుటేజ్తోనే పోయినా అన్న, 1000 రూపాయలు పెట్టిపోయినా, ఏం లేదన్న అవన్నీ. ఇట్లా ఆ డైలాగులు ఏం లేవు. ఆ డైలాగ్ చూస్తే గుంసం వస్తుంది. అరే ఏడుకోపోతుంది భయ్, ప్రభాస్ అన్న ఫ్యాన్ ఓల్డ్ అయిపోతాడు అనుకున్నా, కానీ ఏం లేదు భయ, ఆగం చేసి. భయపడేది ఇది ఫ్యాంటసీ, అంటే ఒక వరల్డ్ అనమాట, హెలాజినేషన్. అంటే మనం హిప్నటైజ్ చేసేటప్పుడు మనం ఎలాగా దాన్ని ఓవర్కమ్ చేయాలి, ఎలా ఓవర్కమ్ చేసి ఆ అవతల ఎవరైతే ఉంటారో మన మైండ్ కమాండ్ చేస్తారో వాళ్ళని ఎలా గెలవాలని చూపించాడు. తమన్ గారి మ్యూజిక్ అయితే అసలు అల్టిమేట్ ఉందన్న. లాస్ట్ ప్రీ క్లైమాక్స్ అయితే కూర్చోలేం సీట్లో, అంత లెవెల్లో తీసుకుపోయిండాడు. ఎలా తీసుకుపోయిండంటే ఇంక నీకు పీక్ అనమాట. ఇంకా అసలు లేదు అక్కడక్కడ అలా అనిపించింది, కానీ నో, అదేం పెద్ద మనకి సినిమా ఎమోషన్లో కొట్టుకుపోద్ది. మూవీలో మళ్ళీ పాత మూవీ మిర్చి లాగా ఓవరాల్ రొమాన్స్ ఉంది అండ్ కామెడీ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి రోల్ ఒప్పుకుంటాడని. చాలా టచింగ్ ఉంది ఫ్యామిలీకి. అండ్ ఫస్ట్ టైం హారర్ మూవీ చాలా బాగా తీశాడు. లిటిల్ బిట్ సెకండ్ హాఫ్లో కొంచెం లెంది ఉంది, కానీ ఓవరాల్ మూవీ ఇస్ వెరీ నైస్. అండ్ వన్ మ్యాన్ షో చెప్పాలి. ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ అయినా ప్రభాస్ పక్కకి తక్కువే అనిపించింది. అయినా హ్యాండ్సమ్కి అసలు నేను ప్రభాస్ ఫ్యాన్ ఏం కాదు, బట్ ఈ మూవీతో ఫ్యాన్ అయ్యాను నేను. రియలీ హ్యాండ్సమ్. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అయినా, సాంగ్స్ అయినా, డ్యాన్స్ అయినా, కొరియోగ్రఫీ చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ సూపర్ తోటి. ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటారు బాస్. ఈ మూవీతో ఇండస్ట్రీ రికార్డు బదులు కొట్టాడు మా ప్రభాస్. ఇందులో హీరోయిన్ రుద్ది ఉంటుంది, మా ప్రభాస్ గుద్ది చంపింది బ్రో. మా ప్రభాస్ని ముగ్గురు హీరోయిన్లు పిచ్చి గుద్దేశారు, నలిపేశారు, చించేశారు. నిధి గారు అనేది పాపలకే పాపమ్మ, నిధి పాపని మరోసారి నిరూపించింది. ఆర్జీ గొంతుపోయింది బ్రో, మామూలు లేదు మూవీ అయితే. ప్రభాస్ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ రాజా సాబ్. తమన్ గారు బీజిఎం చూస్తా ఉంటే పిచ్చెక్కిపోయింది. మూవీ కొంచెం మెల్లగా పోయింది, కానీ మంచి మూవీ. కామెడీ చాలా ఉంది. ఫస్ట్ హాఫ్ మంచిగా వెళ్ళింది, కామెడీ ఉంది. మనం ఇప్పుడు లక్షర్ విలాస్ వెళ్తున్నాం, విలా నంబర్ 17 కొండాపూర్లో వెళ్తున్నాం. కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. 2 అవర్స్లో 2000 crores. ఇప్పుడే చెప్తున్నా, నా అడ్రస్ నేను ఇప్పుడు పెడతా మీకు, మీరు రండి సార్. హైలైట్స్ మాలిక మోహన్ అండ్ సూపర్ అమేజింగ్ యాక్టింగ్. ప్రభాస్ చాలా కామెడీ చేసింది. హైలైట్స్ విఎఫ్ఎక్స్ మంచి విఎఫ్ఎక్స్ ఉంది క్లైమాక్స్లో, కానీ కొంచెం మెల్లగా వెళ్ళింది మూవీ అంతే. సరే రేటింగ్ 8.5 out of 10. సరే యావరేజ్ బై యావరేజ్. ఫస్ట్ హాఫ్ మొత్తం లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది, మిగతాదంతా ల్యాగ్ అనిపించింది. బట్ కామెడీ టైమింగ్ అయితే సూపర్ ఉంది. బట్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదంటే, సినిమా అయితే పర్లేదు చూడొచ్చు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం కొంచెం బాగుంది. బట్ ఫస్ట్ 1 hour మాత్రం అసలు బాగాలేదు. ఫ్యాన్స్కి అయితే మాత్రం బాగుంటుంది. బట్ రేటింగ్ వస్తే యావరేజ్ రేటింగ్ ఇవ్వచ్చు. మరీ అంత కాదు, బాగుంది. కామెడీ రెండు సినిమాలు ఒకటే, రెండు ఉన్నాయి. గ్రాఫిక్స్ బాగాలేదు అసలు గ్రాఫిక్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్. అసలు 300 కోట్లు 400 కోట్లు ఎందుకు పెట్టి తీస్తారో అర్థం కావట్లేదు. నాట్ అప్ టు ద మార్క్. అసలు గ్రాఫిక్స్ అయితే నాట్ అప్ టు ద మార్క్. ప్రభాస్ అన్న రేంజ్ అయితే ఇది కాదు. వెళ్దాం, మీతో పాటు మేము కూడా వస్తాం, మనం అందరూ వెళ్దాం, రండి. మేము కూడా రెడీ. కానీ ఆయన చూపించిన రేంజ్ ఇది, గ్రాఫిక్స్ కొన్న రేంజ్ అసలు సెట్ కాలేదన్నా.
సాంగ్స్ కానీ 300 కోట్లు పెట్టి అసలు ఆ గ్రాఫిక్స్కి 300 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫుల్లీ డిసప్పాయింటెడ్. ఒక షాట్ ఉంటుంది, బస్ మీద ఎక్కుతాడు ప్రభాస్, ఫేస్ ఎక్కడే ఉంటుంది, మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కిపోతే మూవ్ అవుతుంది. ఇంకా బాగా చూపించట్లేదు. మరి ఇంకేమనుకోవాలన్నా, మరీ అలా కాదు. కామెడీ బాగుంది, చూడొచ్చు సినిమా, బట్ నాట్ ఎక్స్పెక్ట్ అండ్ అప్ టు ద మార్క్ అయితే లేదు. అంటే మనం ఇమాజిన్ చేసుకున్నంత ఒక ప్రభాస్ ఫ్యాన్గా, లేకపోతే మనం ఒక జెన్యూన్ మూవీ లవర్గా వెళ్తాం కదా, మనం చేసుకున్నంతగా అయితే లేదు. వెయిట్ చేయాలన్నా, ఇంకా ప్రభాస్ అన్ని మళ్ళీ చూడాలంటే వెయిట్ చేయాలి. హాస్పిటల్ సీను నరాలు దెంగేసాయి అన్న, అందరి నరాలు తెగిపోతాయి అన్న. లేదన్న, వింటేజ్ మోడ్ ప్రభాస్ చెప్తున్నా కదా, అసలు అన్న నట విశ్వరూపం చూస్తారు ఇందులో. ఆ హాస్పిటల్ సీన్లో అసలు నరాలు అసలు మెంటల్ వేసిపోతుంది ఎవరికైనా కానీ. పీక్స్ అన్న, మారుతి నుంచి ఒక డిఫరెంట్ లెవెల్ ఇది. డిఫరెంట్ అంటే డిఫరెంట్ లెవెల్. ఏ పాన్ ఇండియా స్టార్ ఇలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకోరు ఒక పీక్స్లో స్టేజ్ ఉన్నప్పుడు. ఓన్లీ ప్రభాస్. సెకండ్ హాఫ్ బాగానే ఉంది, బోర్ ఏం లేదు, బాగానే సాంగ్స్ బాగానే ఉన్నాయి, మస్తు ఉన్నాయి, ఫైట్స్ మస్తు ఉన్నాయి, మస్తు ఉంది మొత్తం. ఈ రోజులు ఏదైతే మనం మిస్ అయిపోయినామో ఆ స్వాగ్ ఉందన్న, నిజంగా చెప్తున్నా. ఇంతకు ముందు చాలా మంది అన్నారు వానికి ఒక యాక్షన్ పనికొస్తుంది, వానికి ఒక కామెడీ రాదు, వానికి ఒక న్యూ లుక్స్తో నాకు రానిక రాదు, ఏమంటే బాడీ చూపించుకుంటాడు అని. ఆ అన్న ప్రతి ఎదవకి చెప్తున్నా, ఒక్కసారి అన్న పర్ఫార్మెన్స్ చూసి మీ హీరోల గురించి చూసుకోండి అని నిజంగా చెప్తున్నా. కొత్త ర్యాంప్ ఆడిచ్చిండు అన్న. రికార్డ్స్ అని కాదన్న, అది ఒక మామూలు సినిమా, రికార్డ్స్ అని కాదు, ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్తున్నా. నిజంగా ఒక 500 కోట్లు దాటినా సరే అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చెప్తా. అన్న సెకండ్ హాఫ్ అంత లాగ్ ఏం లేదు, కొంచెం గ్లిమ్సీ అనిపిస్తాం మనకు, అంతేగాని ఓవరాల్ గా సినిమా మాత్రం వేరే లెవెల్. లాస్ట్ ఒకటే చెప్తా, రాజులకే రాజు. సంజయ్ దత్ గారి ఉన్న అన్ని మాస్ క్యారెక్టర్లు ఉంటాయి. సంజయ్ దత్ గారు ఒక దెయ్యం క్యారెక్టర్లో అంటే పురాతన కాలంలో ఉన్నటువంటి ఆయన రాజు యొక్క అంటే కోమాలేకపోయినటువంటి రాజు ఏ విధంగా ఉంటారనేది పాత్ర ఆయన పోషించారు. అంటే రాజుగారి నిత్య జీవితం, ప్రభాస్ గారి నిత్య జీవితంలో క్యారెక్టర్ కూడా పెట్టారు, ఎందుకంటే ప్రభాస్ గారికి పెళ్లి కాలేదు కదా. సో అంటే కొన్ని నిత్య జీవితంలో ఉన్నటువంటి సన్నివేశ షాట్స్ అటువంటి థాట్స్తో చేశారు. అంటే ఎప్పుడైనా గోస్ట్ జనాల్ని భయపడుతుంది, లేకపోతే మామూలుగా ఒక హిప్నాటిస్ట్ హిప్నటైజ్ చేస్తాడు. గోస్ట్ మనుషుల్ని హిప్నటైజ్ చేస్తే ఏం జరుగుతుంది, గోస్ట్ మనుషుల మైండ్లోకి వెళ్ళి ప్లే చేస్తే ఎలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ ఫ్లేవర్, ఈ టైప్ ఆఫ్ జోనర్తో ఇప్పటివరకు ఎవరు సినిమా తీయలేదు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ డిఫరెంట్ అటెంప్ట్, ఎక్స్ట్రాడినరీ ట్రై బై మారుతి. బట్ ఫస్ట్ మార్క్ అయితే ఫోటోగ్రాఫర్కి ఇస్తాను నేను. కలర్ గ్రేడింగ్ కానీ, కన్సిస్టెన్సీ కానీ ఎక్స్ట్రాడినరీగా. హిప్నటిజం ఉంటుంది, అది అతను ఊహించుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అతను ఏం ఊహించుకోకుండా ఒక మొత్తం అదే అండి, మొత్తం హిప్నటిజం ఉంటుంది మొత్తం మూవీలో. ఇందులో సైన్స్ ఉంటుంది, మీ ఊహా చిత్రం మీరు ఊహించుకున్న దాన్ని బట్టి ఉంటుంది, సేమ్ అదే ఉంటుంది. ఈ సినిమా మాత్రం కిడ్స్ కానీ ఈ సినిమా చూస్తే మాత్రం చాలా అర్థం చేసుకుంటారు. ఇందులో దయ్యాల భూతాలు లేవు అని చూపించారు, అసలు దయ్యాల భూతాలు లేవు అనే కాన్సెప్ట్ చాలా బాగుంది, నీట్గా ఉంది. అర్థం చేసుకోండి, చూడండి ప్లీజ్. బాగుంది సినిమా, చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. రేటింగ్ అయితే 5 స్టార్ రేటింగ్ ఇస్తాను, బాగుంది.